హైదరాబాద్ చందానగర్లోని సర్వే నెంబర్ 27లో వెలిసిన అక్రమ నిర్మాణంపై రెవెన్యూ అధికారులు తీవ్రంగా స్పందించారు. నాలాలపై రోడ్లు శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అక్కడ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో నాలా ఆక్రమణలు, నిబంధనల ఉల్లంఘనపై త్వరలోనే సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని షేర్లింగంపల్లి ఎంఆర్ఓ మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అసలు సర్వే నెంబర్ 27లో ఏం జరుగుతుంది? రెవెన్యూ విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి? ఇదే అంశంపై షేర్లింగంపల్లి ఎంఆర్ఓ మహిపాల్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలాలు కానీ ఏదైనా కానీ కబ్జా చేసి కట్టిన గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ హైడ్రా అనే తీసుకొని వచ్చిన నేపథ్యంలో ఇటు కబ్జాదారులు కూడా ఆగడం లేదు. ఇదే విధంగా చూసుకుంటే కనుక సర్వే నెంబర్ 27లో చందానగర్లో కబ్జాకు నాలాని కబ్జా చేసినటువంటి రాజకీయ నేతకు సంబంధించినటువంటి ఆ యొక్క వ్యవహారం పైన మాట్లాడడానికి మనతో పాటు అయితే షెర్లింగంపల్లి తహసీల్దార్ మహిపాల్ రెడ్డి సార్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అది సర్వే నెంబర్ 27 నాలని ఆక్రమించారంటూ కూడా కొన్ని కంప్లైంట్స్ గిట్ట వస్తున్నాయి. అయితే అది బఫర్ జోన్లో ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీనిపైన ఏంటి సార్? యాక్చువల్గా నాలా పక్కనే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి జాయింట్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మనకు నాలా విడత్ ఎంత ఉంది, ఫిజికల్గా ఎంత ఉందో, నాలా గ్రౌండ్ మీద ఎంత, మ్యాప్ ప్రకారం ఎంత ఉందో అయిన తర్వాత దాన్ని బట్టి మేము దానిపైన డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. జాయింట్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఆ కన్స్ట్రక్షన్ అనేది ఎఫ్టీఎల్లో వస్తుందా, బఫర్లో వస్తుందా అని కన్ఫర్మ్ చేసి చెప్తాం. అయితే నాలాకు చూసుకుంటే కనుక మొత్తంగా బఫర్ జోన్లోనే ఉన్నట్టుగా కనబడుతుంది. బఫర్ జోన్కి ఎన్ని మీటర్ల దూరంలో ఉండాలి సార్? నాలా విడ్త్ 10 మీటర్స్ ఎబోవ్ 10 మీటర్స్ బిలో ఉంటే 2 మీటర్స్ ఉండాలి. 10 మీటర్స్ ఎబోవ్ ఉంటే దాని సైజు మళ్ళీ డబుల్ అవుతుంది. కాబట్టి నాలా విడ్త్ని బట్టి బఫర్ జోన్ ఉంటుంది. దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ మేము కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ డిసైడ్ చేస్తున్నాం. అయితే ఈ దృష్టి మీకు వచ్చిందా సార్? ఇది ఒకటి కంప్లైంట్ ఏదన్నా కానీ మీ అవగాహనకు, మీ దృష్టికి కానీ ఇది వచ్చిందా సార్? అంటే మనకు వార్తాపత్రికల్లో ఇది ఇల్లీగల్ అవుతుందని వచ్చింది. దానిపైన వెరిఫికేషన్ కోసం మనం అంటే ఇరిగేషన్ మేము ప్లాన్ చేసాం. అక్కడ రోడే లేనప్పుడు రోడ్ వేయాలంటే ఎన్ఓసి గిట్ట తీసుకోవాలి. ఎన్ఓసి అట్లాంటిది ఏమన్నా మీ దృష్టికి కానీ వచ్చిందా సార్? అట్లా ఎగ్జిస్టింగ్ నాలా మీద ఇట్లా కాలువ మీద ఏదైనా రోడ్ వేయాలంటే కంపల్సరీ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసీ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి తీసుకున్న తర్వాత రోడ్ ఫామ్ చేయాలి. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నాయని వెరిఫై చేయడం జరుగుతుంది. ఒకవేళ అటువంటి వ్యక్తులు ఈ వ్యక్తి కాకుండా ఇంకా ఎవరే కానీ నాలాలను ఆక్రమించి కానీ కడితే దానిపైన క్రిమినల్ కేసులు గట్రా ఉంటాయంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ తేలితే అది అక్రమం అని తేలితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఫస్ట్ పర్మిషన్ క్యాన్సిల్ కోసం కన్సర్న్ డిపార్ట్మెంట్ రాస్తాము. అదేవిధంగా నిజంగానే అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వస్తున్నట్లయితే వాటిపైన కూడా డిస్మెంటల్కి మనం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా అటువంటి నిర్మాణాలను సహించబోము. ఖచ్చితంగా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్లో కనుక ఉంటే కనుక దానిపైన యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.